ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. హే బాబు, ఒళ్ళు కాలిపోతుంది కదయ్యా. జ్వరం వచ్చినట్టుంది. పిచ్చోళ్ళని చాలా మందిని చూశాను, కానీ మరీ ఇంత పిచ్చోడిని ఎక్కడా చూడలేదయ్యా. నీ భార్య బయలు నా చావుకొచ్చేలా ఉంది. ఇప్పుడు మా మేడం వచ్చేసరికి నువ్విక్కడే ఉంటే నా ఉద్యోగం వడ్డం ఖాయం. నీకు పుణ్యం ఉంటుందయ్యా. ఇక్కడి నుంచి వెళ్ళు ప్లీజ్. మేడం నా ఇష్యూకి బెయిల్ ఇప్పిస్తానని మాటిచ్చేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలేదు లేదు బాబాయ్. నా ప్రాణం పోయినా పర్లేదు. నీ ప్రాణం పోవడం కాదురా బాబు, ముందు నా ఉద్యోగం పోతుంది. ఇక్కడి నుంచి పోనాయనా నువ్వు. మీ మేడం వస్తున్నట్టుంది బాబాయ్. నీ ఉద్యోగం ఏం పోదులే. ఏంటయ్యా నువ్వు? ఇతని పంపించమని నీకెన్నిసార్లు చెప్పాలి? మేడం, మీరు నమ్మినా నమ్మకపోయినా నేను నిజమే చెప్తున్నాను. నా ఉద్యోగం పోతుంది, వెళ్ళమని బతిమిలాడాను. పోలీసులు పిలుస్తానని కూడా బెదిరించాను. ఎన్ని రకాలుగా భయపెట్టినా ఇతను నా మాట వినడం లేదు. మీరు కూడా పొద్దుగాలు చెప్పారు కదా మేడం. అయినా కూడా తిండి తిప్పలు నిద్రాహారాలు మానేసి కదలకుండా మెదలకుండా అలానే ఉన్నాడు. ఎందుకు అతను వణుకుతున్నాడు? జ్వరం వచ్చింది మేడం అతనికి. లేదు, వాడు నాటకాలు ఆడుతున్నాడు. నేను అలాగే అనుకున్నాను మేడం, కానీ నిజంగానే అతని ఒళ్ళు కాలిపోతుంది. అతని భార్యకు మీరు బెయిలిప్పిస్తానని మాటిచ్చేదాకా చావనైనా చేస్తాను, కానీ ఇక్కడి నుంచి ఇంచు కూడా కదలని తెగేసి చెప్తున్నాడు. తన భార్య ఎంత మంచిది కాకపోతే తన కోసం ఎంత రిస్క్ తీసుకుంటాడు మేడం. అతని గురించి మనకెందుకు? జ్వరం అంటున్నావు కదా, హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళు. ఇప్పుడు అర్ధరాత్రి దాటింది. పైగా మన ఇంటికి దగ్గరలో హాస్పిటల్ కాదు కదా, మెడికల్ షాపులు కూడా లేవు. ఉన్నా కానీ ఇప్పుడు ఓపెన్లో ఉండవు. మేడం, నాకు ఏమైపోయినా పర్వాలేదు. నా ఇష్యూకి మీరు బెయిల్ ఇప్పించండి చాలు. తను చాలా మంచిది మేడం. చెయ్యని నేరానికి నా కోసం నింద తన మీద వేసుకుంది మేడం. తనని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా హంతకురాలని కిరాతకురాలని నోటికొచ్చింది వాగుతున్నారు. నా భార్య చాలా మంచిది మేడం. నాకు సంబంధించినంత వరకు తనొక దేవత. దయచేసి తనకి మీరే న్యాయం చేయాలి. ఇంతకంటే నాకు ఇంకే అవసరం లేదు మేడం. ప్లీజ్ మేడం. మేడం, సెక్యూరిటీ, మన ఇంటి వద్ద అతనికి జరగరాంది ఏదైనా జరిగితే నాకు మాట వస్తుంది. ముందతని ఇంట్లోకి తీసుకురా, నా దగ్గర ఉన్న మెడిసిన్ ఇస్తాను. అలాగే మేడం. ఆహా, నువ్వు మామూలు కాదురా బాబు, రాయిని కూడా కరిగించావు. ఏ బాబు లే, లే బాబు లే, లే. అసలు బుల్లెట్ కుమార్ను చంపాల్సిన అవసరం ఎవరికుంటుంది? ఎందుకు చంపారు? ఏదో మెలికుంది, ఏదో చిక్కుముడుంది. బర్త్డే పార్టీకి కుమార్ ఒకడే వచ్చాడని వాసుదేవ్తో పాటు అందరూ చెప్పారు. కొద్దిసేపు అయ్యాక బయట సుందరం ఓల్డ్లో కొన ఊపిరితో ఉన్న బుల్లెట్ కుమార్ తల నుంచి బ్లడ్ వస్తుండగా చూశామని అందరూ చెప్తున్నారు.
ఆ బ్యాట్ మీద ఫింగర్ ప్రింట్స్ కూడా సుందరంవే ఉన్నాయని తెలిసింది. కానీ సుందరం మర్డర్ చేయలేదు, ఇది నిజం. చింత పకడ్బందీగా మర్డర్ కేసులో ఇరికించే అవసరం ఎవరికుంటుంది? ఉంటే వాసుదేవ్కే ఉంటుంది. बेटी, तुमसे बात बोलना है। जीते रहो बेटी, जीते रहो। ఒకవేళ వాసుదేవ్కి సంబంధించిన ఏదైనా నిజం పీర్ సాహిబ్కి తెలిసేమో. ఎస్, ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. రేపు మార్కెట్కు వెళ్ళి కలిసి కనుక్కోవాలి. లే, జాగ్రత్త, కూర్చో. ఇదిగోండి, ముందు జ్యూస్ తాగండి. మేడం, నాకివన్నీ ఏమీ వద్దు. ప్లీజ్ నా ఈషుకి బెయిల్ ఇప్పించండి. చూడండి, ఈ జ్యూస్ తాగి టాబ్లెట్స్ వేసుకోండి, లేకపోతే చస్తారు. పైకి నా నీరసం మాత్రమే కనిపిస్తుంది మేడం. మీకు లోపలున్న నా బాధ తెలియట్లేదు. మీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. మీరు కోపడ్డంలో తప్పు లేదు. ఎవడో పరిచయం లేనివాడొచ్చి ఏదో అప్పులవాడిలాగా మీ ఇంటి ముందు మొండిగా నిలబడ్డం నా తప్పే. కానీ నాకు వేరే దారి లేదు మేడం. ఈ ఒక్క సహాయం చేయండి మేడం, ప్లీజ్. తప్పు చేయని మనిషికి అన్యాయంగా శిక్ష పడ్డం ఎంత ఘోరమో మీకు తెలుసు కదా మేడం. తను కాబోయే ఐపీఎస్ ఆఫీసర్ మేడం. ఎవరో చేసిన నేరం నా మీద పడితే నేను బాగుండాలన్న ఒకే ఒక్క స్వార్థంతో చెయ్యని హత్యని తను చేసినట్టుగా ఒప్పుకుని జైల్లో ఉంది మేడం. నా ఈశ్వరి లేకపోతే నేను బతకలేను మేడం. చచ్చిపోతాను మేడం. దయచేసి మీరే నా ఈశ్వరిని నిర్దోషిగా బయటకు తీసుకురావాలి. ఈ సహాయం చేయండి మేడం. మీకు జన్మంతా రుణపడి ఉంటాను మేడం. ప్లీజ్ మేడం. చెప్పింది ఎన్నిసార్లు చెప్తారు? మీ ఆవిడికి బెయిల్ ఇప్పించడం కుదరదు. అయితే ఈ జ్యూస్ తాగడం, టాబ్లెట్ వేసుకోవడం కూడా జరగదు మేడం. నా ప్రాణమైన ఈశు జైల్లో ఉంటే నేను ఆరోగ్యంగా ఉండి ఏం ప్రయోజనం మేడం? పోతే పోనివ్వండి. వెధవ ప్రాణం. అరే, మీరు టాబ్లెట్స్ వేసుకోలేదంటే మీ హెల్త్ పాడవుతుంది. చెప్పాను కదా మేడం, నా భార్య అక్కడ జైల్లో చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తుంటే నేను బతికున్న శవంతో సమానం. ఆల్ రైట్, ఇక నీ విషయంలో చెప్పడానికి చేయడానికి ఏం లేదు. సెక్యూరిటీ, ఇతని బయటికి పంపించు. మీరు కోప్పండి అంటే ఒక విషయం చెప్తాను. చెప్పు. బయట చాలా చలిగా ఉందండి. అతనేమో జ్వరంతో ఉన్నాడు. ఈ టైంలో అతన్ని బయటికి పంపిస్తే ఆరోగ్యం ఇంకా పాడైపోతుంది. ఈ 2 రోజుల్లో అతని గురించి నేను ఎంక్వైరీ చేసి తెలుసుకున్నది ఏంటంటే అతను చాలా డబ్బున్నవాడు, శ్రీమంతుడు మేడం. అతను తలుచుకుంటే ఎంత కావాలంటే అంత లంచం ఇచ్చి తన భార్యని విడిపించుకోగలడు. న్యాయంగా
తన భార్య నిర్దోషి అని నిరూపించాలనుకుని మీ మంచితనం మీ మొండితనం తెలుసుకునే మీరైతేనే న్యాయం చేయగలరని నమ్మి వచ్చాడు మేడం. మేడం ప్లీజ్ మేడం. ఈషు, నేను ఎలాగైనా నీకు బెయిల్ ఇప్పిస్తాను.